పోయిన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా ఈరోజు కుమ్రంభీం జిల్లా సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులను ఈరోజు గాలికి వదిలేసి ఈరోజు అప్పుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. 10 నెలలుగా ఈరోజు కోడిగుడ్ల బడ్జెట్ ఈరోజు పెండింగ్లో ఉన్నదంటే ఈరోజు మధ్యాహ్నం భోజన కార్మికుల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఈరోజు నేటి బారలే రేపటి పౌరులని తీర్చిదిద్దాల్సిన ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు మధ్యాహ్నం భోజన కార్మికులను ఈరోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఈరోజు చేస్తుంది. అదే సందర్భంలో ఈరోజు ఈకుబెర్ పేరుతో వాళ్ళ బడ్జెట్ పెండింగ్లో ఉంచి ఈరోజు అధికారులను అడిగితే రేపు మాపు అని కార్యాలయాలు తిప్పుకుంటారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళ అకౌంట్లో పైసలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళ సొంత పిల్లల్ని కూడా ఈరోజు పస్తులుంటూ ఈరోజు అప్పులు చేసి వాళ్ళ తాళీలు తాకట్టు పెట్టి కూడా ఈరోజు పాఠశాల విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి భోజనం పెడుతుండ్రు. కానీ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తించపోగా ఈరోజు 10 నెలలు 11 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటే ఇది ఎంత దౌర్భాగ్యం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ వాళ్ళకి యూనిఫామ్లు కానీ తదితర డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.